తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు లేకుండా ఉంటుందండి. ఎందుకంటే సెకండ్ హౌస్ లాట్ చెప్దాం, ఇప్పుడు అది కూడా చెప్దామండి. అసలు మీ రాశి వాళ్ళకి కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి చక్కగా ఆదాయము, అలాగే మీరు ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడము, కుజుడు చూడడం వలన భూములు రావడము, అలాగే స్పీడ్ అండి, మీకు బాగా స్పీడ్ ఎక్కువ, వస్త్రాలు కొనుక్కుంటారు, బాగా బట్టలు కొనుక్కుంటారు, అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీకు కీర్తికాంక్ష, మన అందరూ పొగడాలి, మనం గర్వంగా మన గర్వం అంటే ఇన్ ద సెన్స్ అన్ని రంగాల్లో అద్భుతంగా ఉండాలనే తత్వంలో మీరు ఉంటారు. చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయ జాలి ఎక్కువ కదండి. బ్రహ్మాండం, దానగుణం బ్రహ్మాండంగా ఉంది. సరే, అది పక్క పెడదాం. సెకండ్ భావం చూద్దామండి. సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉండము, ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు. ఎవరికైనా సరే మీ కర్కాటక లగ్నం వాళ్ళకైనా చూసుకోండి, సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. డౌట్ లేదు అందులో. నేను చాలా జాతకాలు చూశానండి, ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. కానీ ఖర్చులు అధికంగా పెడతారు. మీరు ఇప్పుడు చూడండి, సెకండ్ హౌస్ లార్డ్ 1000లోకి వెళ్ళిపోయాడు, అలాగే శని సెకండ్ భావాన్ని చూస్తున్నాడు. కాబట్టి మీకు అధికమైన ఖర్చులు ఉంటాయండి. ఉన్న ప్లేస్ నుంచి మూవ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అద్భుతం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకాల ప్రకారం చూసుకోండి. ఎందుకంటే ఏంటంటే రవి వలన. అంతేకాదండి, మీ సెకండ్ హౌస్ లార్డ్ చాలా బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు, ఏం భయపడతాం అవసరం లేదు. కాకపోతే ఖర్చులు అధికంగా ఉంటాయంటే సందేహం. ఉన్న ఊరి నుంచి మీరు దూరంగా వెళ్తారు. కొంతమందికి ఈ ఆపర్చునిటీస్ రావడం తక్కువ. ఈ ఆపర్చునిటీస్ అంటే గాయకులకి అనమాట తక్కువగా ఉంటుంది. ఏదైనా గురుదృష్టి 3వ భావం ఉందండి, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ వ్యవస్థ, మీరు ఎక్కువగా వార్తా సేకరణ అంటారు సారా, న్యూస్ గ్యాదరింగ్, అది చాలా బాగుంటుందండి. మీ తెలివితేటలు పెంచుకుంటారు, జ్ఞాన సంపద ఎక్కువ ఉంటుంది మీకు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. కుజుడు కూడా 4వ భావం చూడడం వల్ల, 4th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల, 4th హౌస్ లార్డ్ మంచివాడు కాదు కానీ బాగుండడం వల్ల 4th హౌస్ కుజుడు చూడడం వల్ల చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. భూములు కానీ ఇళ్ళు కానీ, అంటే అపార్ట్మెంట్స్ అనుకుందామండి, అవి కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. చదువులో బాగా రాణిస్తారు మీరు, అద్భుతం. సంగీతం 4th భావం, సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సార్, వాళ్ళకి 4th భావం కూడా చూడాలి, అది చాలా బాగుంటుంది. గురుదృష్టి ఉందంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. 4th భావం చాలా బాగుందండి. అలాగే ఎక్కడికైనా సుఖపడే తత్వము మీకు ఉంది. చదువులో అద్భుతంగా రాణిస్తారు. పంట పొలాలు, వ్యవసాయదారులు కూడా కొద్దిగా రాణింపే ఉంటుందండి. ఇంతకు ముందు కొద్దిగా లాసులో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, పర్ఫెక్ట్గా బాగుంది. పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది. ఇంతకుముందు చెడు దృష్టి ఉండడం వల్ల మీ చిల్డ్రన్కి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు సత్సంతాన యోగము, పుత్రికా యోగం ఉంటాయి. మీకు జనాకర్షణ ఎక్కువ, ఖచ్చితంగా. పైగా ధనయోగం బాగా ఉంటుందండి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ఆటలు ఆడతారు. ఒకటండి, ఆటలు ఆడతారు కానీ మీరు అనుకున్నంత స్థాయిలో మీకు ప్రైజెస్ రాలేకపోతుంటారు శని ప్రభావం వల్ల. కానీ గురుదృష్టి కూడా ఉండడం వల్ల సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా కళారంగం, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, టెలివిజన్ రంగంలోనూ, అలాగే మనం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళందరికీ కూడా మంచి యోగం ఉందండి. పంచమ స్థానం బాగుండడం వల్ల స్టాక్ అండ్ షేర్స్లోను, స్పెక్యులేషన్లోను డబ్బులు పెట్టే వాళ్ళకి కొద్ది జాగ్రత్తగా ఉండాలంటే లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు హెవీ లాసెస్ వచ్చేవి. గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా సేఫ్. ఇంకోటి 7వ భావానికి గురుదృష్టి అండి. 7వ భావాన్ని అదృష్ట స్థానము అంటాం కదా, అవునా? కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం. అదృష్టం మీకు పట్టుకుంది. ఇప్పుడు ఏం పట్టుకుంది అంటే 7వ భావానికి గురుదృష్టి ఉందంటే భార్య భర్తలు అనురాగంగా ఉంటారు, ఎటువంటి సందర్భంలోనూ విడిపోరు. ఇంతకుముందు కొట్టుకోవడము, తగవులు ఆడుకోవడము, మనస్పర్ధలు రావడము, ఇవన్నీ తగ్గిపోతాయి. అదృష్టం. అదే మీ బిజినెస్ విస్తరణ చేసుకుంటుంటారండి. మీరు బిజినెస్లోనే విహారయాత్రలు చేయడము, మీ జాతకంలో చూసుకోవాలండి. మీ దశలు కూడా చూసుకోవాలి. నేను చెప్పేది అంటే గోచారం, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇట్లాగా మీకు 7వ భావం అద్భుతంగా చాలా చాలా బాగుంది. ఎక్కడెక్కడ మీరు తగ్గరు. అలాగే విహారయాత్రలు చేయడంతో పాటు మీ గురువు గారిని సందర్శిస్తూ ఉంటారు. 8వ భావంలో శని ఉన్నాడు. ఇది తప్పండి. ఒక్కటి చిన్న ప్రాబ్లం అంటే 8వ భావంలో శని, 9th భావంలో రాహు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అష్టమంలో శని అంటే
ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కానీ కరెక్టే, కానీ అష్టమ స్థానం అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి మరింత ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు అంటే ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోవడము, చికాకులు ఉండడము ఇంతకుముందు జరిగేది. ఇప్పుడు ఎలా జరగాలండి? గురుడు వెరీ స్ట్రాంగ్. కాబట్టి శనీశ్వరుని మనం అశ్రద్ధ చేయకూడదు. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం మెలికిలిస్సం సం శనేశ్వరాయ నమః, ఓం శం శరణభవాయ నమః. కుజుడు కూడా పూజించవచ్చు మీరు, ఇలా కూడా చేయొచ్చు. సో ఇలా చేయడము, గాయత్రి మంత్రం చేయడము, పెద్దవాళ్ళకి సేవ చేయడము, పీఠాధిపతులను కలవడం, ఇవన్నీ చేస్తుంటారండి మీకు శని వల్ల వచ్చే దోషాలు బాగా తగ్గుతాయి. రాహు, భాగ్యంలో ఉన్న రాహు జనరల్గా 9th హౌస్లో రాహు మంచి చేయడండి. కానీ ఆయన 1, 5, 9, 10లోను 11th హౌస్లో కూడా 12th భావంలో కూడా రాహు విదేశ ప్రాప్తి కలిగిస్తుంటాడు. ఫ్లైట్లు ఎక్కువ తిరిగేట్ చేస్తుంటాడు. విమాన సంస్థలు అంటారు సరే, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి. విమాన సంస్థలు అంటారే, ఏరోనాటిక్స్, ఏరోప్లేన్స్ అంటారు సరే, అవన్నీ వాటిలో రాహు కారకత్వం బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగ్యస్థానం రాహు అద్భుతం, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పుణ్యనది స్థానాలు, అలాగే కొంతమందికి సముద్ర స్థానాలు, గంగానది స్థానాలు, కాశీక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ రాహు వల్లే కదండి. అమ్మవారి యొక్క దర్శనాలు ఇవన్నీ జరుగుతాయి మీకు. అలాగే మీరు చదువు రీత్యా, ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, సక్సెస్ అవుతారు. మీ ఏ వ్యాపారం పట్టుకున్నా ఆ వ్యాపారంలో ఉన్నతమైన అంటే అద్భుతం కలగడానికి అవకాశం ఉంది. మీకు అదృష్టం చూడండి, 10th హౌస్ లార్డ్ కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. అద్భుతం, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కదండి. మేషరాశిలో కుజుడు మీ రాశికి అద్భుతం యోగం కలిగిస్తాడు. మీ రాశిని చూస్తాడు, దిగ్బలుడు అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటాడు. కానీ అక్కడ ఏంటంటే 10th హౌస్ శని దృష్టిలో ఉంది కాబట్టి 10th హౌస్ కాంబినేషన్ ఉందండి. 10th హౌస్ కుజుడు ఉండి 10th హౌస్ శని దృష్టి ఉండే రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారండి. అదొకటి ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, లేకపోతే 10th భావం శని చూడడం వల్ల ఉద్యోగ భద్రత తగ్గుతుందంటాం. ఉద్యోగాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పై బాసుల వలన, మీ తోటి వాళ్ళు పనిచేయడం వల్ల, తోటి వారితో పనిచేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ తప్పిదం వల్ల ఉంటుంది తప్ప వాళ్ళేంచి కాదు. మీ తప్పిదం ఎందుకంటే శని దృష్టి కుజుడు కొంది వల్లనే. కానీ కుజుడు బాగున్నాడండి. ఇంకా ఆడవాళ్ళకి చెప్తాను సార్, లేడీస్ కూడా చెప్తాను మీకేనండి. ఎందుకంటే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, వాటిలో కూడా గ్రూప్స్ రాస్తున్నారు, వాటిలో విజయం సాధిస్తారండి. కుజుడు దిగ్బలుడు, ఓన్ హౌస్లో ఉన్నాడు. శని చూస్తున్నప్పటికీ కూడా 2వ తారీఖు చూస్తున్నాడు, జూన్ 2 బాగా సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఎలక్షన్స్లో ఉంటే గెలవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సరే 11వ ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఇది చెప్పుకోవాలండి మనం. 11వ భావంలో శుక్రుడు ఉన్నాడు. 11వ భావంలో శుక్రుడితో కలిసి చంద్రుడు 6, 7 తారీఖుల్లో 5, 6, 7. సరే ముందు రవి బుధుడు గురించి చెప్పుకుందామండి. మీ రాశికి రవి బుధుడు మంచి అంటే ద్వితీయ 2nd హౌస్లో లాభంలో ఉన్నాడు. అద్భుతం. అలా ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇబ్బంది పడరండి మీరు. ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ గాను, అంటే జాతకాలు చెప్పేవాళ్ళు గాను, మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, అలాగే కొంతమంది వాళ్ళ వృత్తులు రీత్యా డెవలప్ అవడం, చార్టెడ్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ వాళ్ళు గాను, తర్వాత లాయర్స్, డాక్టర్స్, ఇవన్నీ కూడా రవి బుధుల కాంబినేషను సక్సెస్ అవుతారు. అలాగే గురుబుధుల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా విద్యలో బాగా రాణిస్తారు. గురుబుధుల యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. మంచి యొక్క ఇది ఉంటుందండి, జ్ఞానం, సంపద, బుద్ధి బలాన్ని బాగా డెవలప్ చేసుకుంటారు. ఇంకో చెప్పాలండి, శుక్రుడు 11వ ఇంట్లో ఉండి పాపి చంద్రుడితో కలిసి ఉన్నాడు, మీ రాశాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే ఉచ్చ స్థానమైనటువంటి రాశి గ్రహము, అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి 11వ భావం ఉండడం వల్ల అఖండమైన రాజయోగం 5, 6 తారీఖుల్లో మీకు అద్భుతమైన రాజయోగం కలగబోతోంది. 5 గ్రహాల యొక్క కలయిక 11వ భావంలో ఉండడం గొప్ప విశేషం. ఏ పని తలపెట్టినా సరే మీరు సక్సెస్ అవుతారు. బహుశా రాజకీయాలు గెలుస్తారని చూడండి. 4, 5, 6 తారీఖుల్లో కుజుడు చంద్రమంగళ యోగంలో ఉంటాడు చంద్రుడు. అలాగే 5వ తారీఖుని మీకు యోగంలో ఉంటాడు. కాబట్టి మీకు బహుశా ఎలక్షన్స్ అని ఉంటే ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు విజయం సాధించడానికి ఏ దేంట్లో సరే విజయం సాధిస్తారు. 12వ భావంలో శుక్రుడు, 12వ రవి బుధుడు, 2nd హౌస్ లార్డ్ మీకు యోగంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ బాగానే ఉంటుంది కదండి కర్కాటక రాశి వాళ్ళకి. 2nd హౌస్ లార్డ్ 12వ భావం ఉండడం వల్ల 12వ మాకు యోగానే ఉంటుంది. కాకపోతే మీకు అద్భుతమైన రాజయోగానికి కలగడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే 2వ ఇంటి వాడు మీకు కలవడము. 2వ ఇంటి వాడు అంటే ఏంటి? రవి ఆరుద్ర నక్షత్రం ఉండము, బుధుడు ఉండడం వల్ల బుధాదిత్యయోగంతో బుధాదిత్యయోగం చెప్పాం కానీ యోగంలో ఉంటారు, బుధాదిత్యయోగమే కానీ యోగం ఉంటారు. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీకు విదేశాలు వెళ్తారు, ధన సంపాదన ఉంటుంది, అదే సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా బావులు, తటాకాలు, లేకపోతే గుళ్ళకి గోపురాలకు తిరగడం వల్ల ధన ఖర్చు బాగా అవుతుంది. రఘుబుధుల కాంబినేషన్ బాగుందండి. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించండి. చండికా అమ్మవారిని పూజించడం వలన, దుర్గా అమ్మవారిని పూజించడం వలన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సుమన్
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.